కృష్ణా జిల్లాలో మొన్నవరకు ఉయ్యూరు సీట్ అని ఉంది. ఉయ్యూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,000 అబవ్ మెజార్టీ వస్తుందని అంచనా ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఉయ్యూరు సీటు. ద లాస్ట్ 15-20 డేస్ నుంచి వచ్చిన ఫ్లాష్ సర్వీస్ అంటే వాళ్ళు ఫోన్ సర్వీస్ చేసుకుని అక్కడ కూడా టఫ్ అవుతున్న సిచ్యువేషన్. జోగి రమేష్ 16 సీట్లు అండి. ఇక్కడ 33, 16, 17 అంటే ఉంటాయి కదండి. గుంటూరు కలిపి 2 18 గుంటూరు అనుకుంటా కదా. 17 అండి. అంతకుముందు 19 ఉండేది కదా. 19 ఉండేది, తగ్గినాయండి. ఉంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అండి 33 సీట్లు, 34, 33, 22, 52. ఈ లెక్కన ఈ రెండు అండి. ప్రకాశం నెల్లూరు ఒకలా ఉంటాయి, కృష్ణా గుంటూరు ఒకలా ఉంటాయి, ఉభయ గోదావరి ఒకటి, ఉత్తర కోస్తా ఉంటుంది, రాయలసీమ 16 ఇక్కడ 17 అక్కడ. అవునండి. ఇక్కడ 16 ఎన్ని రావచ్చు? 16 సీట్లలో డిపెండ్స్ అపాన్ క్యాండిడేట్ అండి. ఇవాళ మనం క్యాండిడేట్స్ గురించి మాట్లాడలే, క్యాండిడేట్స్ తర్వాత ఇవాళ ఆలోచిద్దాం. ఇవాళ ప్రకారం ఇక్కడ 3 సీట్లు అంటే నందిగామలో ఒకటి పోటీ ఇచ్చేదట్టను వైసీపీ. మొండతో జగన్మోహన్ గారు ఎవరు ఉన్నారండి, వాళ్ళు ఒక గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. డిపెండ్స్ అపాన్ అక్కడ శ్రీరామ్ తాతయ్య గారి బదులు వేరే వాళ్ళు వెళ్ళొచ్చేమో అనే ఆలోచన ఉంది. దేవినేని ఉమా గారిని అక్కడ పంపిద్దామా ఇంకెక్కడ పంపిద్దామని ఆలోచన ఉంటుంది, తెలియదు. లేదంటే వసంత కృష్ణప్రసాద్ గారిని అక్కడ పంపిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇష్యూ నడుస్తుంది. ఆయన డోంట్ వాంట్ టు లీవ్, ఎందుకంటే ఈజ్ ఓన్ ప్లేస్. ఆయన తాతగా వాళ్ళ ఫాదర్ పోటీ చేశారు కదా ముందు జగేపేటలో, వసంతరాజరావు గారు చేశారు. కానీ ఆయన ఉంది ఐతువరం అండి, ఇప్పుడు ఉంది కూడా చూశారు. సరే ఏది ప్లేస్ అయినా సరే డిఫరెంట్ ఇష్యూ. అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ రావు, ఆయన ఇష్టం కదా మనం ఎట్ట పెట్టా. ఇప్పుడు వైసీపీకి గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు ఏంటి? వైసీపీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు మరి అంటే మారొచ్చు అండి, డిపెండ్స్ అపాన్ మారొచ్చు. కానీ ఇవాళ ఆ జిల్లాలో కూడా 3 సీట్లు 4 సీట్ల నుంచి వచ్చే పరిస్థితి లేదు. కొడాలి నాని కూడా గెలవరా? కొడాలి నాని గారు ఇవాళ గెలవడానికి 3-4 గంటలు ఆయన చెప్తున్నాను. ఇవాళ కొడాలి నాని గారు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అక్కడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఆయన పేరు, ఇంకో వెంకటేశ్వరరావు గారు పెన్నెల్లి వెంకటేశ్వరరావు గారు మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు గారు. కొడాలి నాని గారు ఎక్కువ పరిచయం లేదు కానీ వాళ్ళిద్దరూ మంచి మిత్రులేండి నాకు, ఇవాళ కాదు 34 సంవత్సరాల నుంచి మిత్రులు. సరే ఏదేమైనా సరే ఆయన వెనుగళ్ళ రాము గారిని ఆయన తీసుకొచ్చారు. ఇవాళ ఈయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఒప్పుకున్నారు లేదో నేను మాట్లాడలేదు. ఒప్పుకున్నాను, మీరు మాట్లాడినా మీతో చెప్పలేకపోవచ్చు. ఇద్దరు కలిసి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. సరే తెలియదు నాకు ఆపరేటర్స్ మాట్లాడలేదని చెప్పాను. సరే ఏదేమైనా అక్కడ మాత్రం కొడాలి నాని గారికి ఈ రోజుకి అడ్వాంటేజ్ ఉందండి. నాని ఓకే. నెక్స్ట్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని రాంగ్ సైడ్ లో రబ్ చేయకుండా ఉంటే 20,000 మెజార్టీ వచ్చేది. నేను నమ్మరు కదా, 20,000 మెజార్టీ వచ్చేది. అందుకని మొత్తం మీద 3 సీట్లు వచ్చేది. నాని గారు ఉయ్యూరులోనేమో ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా మనకు అనవసరం, క్యాండిడేట్స్ అని కాదు. అలాగా మచిలీపట్నం అసలు క్వశ్చన్ లేదండి. డిపెండ్స్ అపాన్ విజయవాడ వెస్ట్ సీట్ అయితే వెల్లంపల్లి గారు ఉన్నారు, వెల్లంపల్లి గారికి ఇవ్వలేదని. వెల్లంపల్లి గారికి కూడానండి ఆయన సామాజిక వర్గంలో కొంచెం ప్రభావం ఉంది డెఫినెట్గా. మనం తీసేయడానికి ప్రజారాజ్యంలో కూడా నెగ్గారని ప్రజారాజ్యం సహకారంతో పాటు ఆయన వర్గం కూడా బలీయంగా ఉంది అక్కడ. తప్ప రాయల భాగ్యలక్ష్మి గారిని మొన్న మా హెల్త్ క్యాంప్ దానికి వచ్చారు, ఆవిడ పిలిస్తే. ఆవిడ నగరాలండి ఎక్కువ మంది, ఒకప్పుడు చిన్న పోతిన మేయర్ కూడా ఆవిడేనండి, మేయర్ గారు వచ్చారు మా హెల్త్ క్యాంప్. నేను విజయవాడ నగరంలో గత 9 నెలలు బట్టి బహుశా రాష్ట్రంలో ఎవరు నడిపిస్తున్నారో తెలియదు, ఇండివిజువల్ వ్యక్తులు కానీ అక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థను పెట్టాం కోఆర్డినేషన్కి. మా 24 గంటల మంచినీళ్ళు కానీ లేకపోతే ప్రతిరోజు మజ్జిగ కానీ లేదంటే అన్నదానం కానీ చేస్తాం. అన్నదానం అంటే డిపెండ్స్ అపాన్ 2 days మేము నిర్వహిస్తున్నాం. దానికి మొన్న వచ్చారు ఆవిడ 100 అవుతుంది. సరే ఏదేమైనా అక్కడ డిపెండ్స్ అపాన్ ఆ సీటు కనుక మిగతా అందరూ కలిసి పని చేసుకుంటే, పోలరైజేషన్ కనుక లేకుండా ఉంటే అది వచ్చే అవకాశం ఉంటుందండి. అందువల్ల మొత్తం మీరు లెక్కేసుకుంటే 3-4 సీట్లు. నాకు నేను అడిగి చెప్పండి, గన్నవరం పరిస్థితి ఏం చెప్పండి. గన్నవరం పరిస్థితి వాళ్ళ యార్లగడ్డ వెంకటరావు గారికి అనుకూలంగా ఉందని అభిప్రాయం. వంశీ గారిని మిగతా చోట్లకి వెళ్ళమని నేను వార్తలు వస్తున్నాను, నేను కన్ఫర్మ్ చేయలేదు, నాకు తెలియదు కానీ గ్రేప్ అయిన కమ్యూనికేషన్ అదంతా. అందువల్ల మొన్నటి వరకు యార్లగడ్డ వెంకటరావు గారు వచ్చిన ముందు రోజు వరకు కూడా ఈయనకి అనుకూలంగా ఉందని. ఇది ఏమవుతుందండి అక్కడ నేను మాట్లాడకూడదు కానీ క్లాస్ వారు క్యాస్ట్ వారు తెలియదు కానీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. అది ప్రతిదీ మళ్ళీ డిసెక్షన్ అయిపోతుంది. ఆ పోలరైజేషన్స్ వైకాపాకు అనుకూలంగా ఉన్నాయి, ఎమోషనల్ పోలరైజేషన్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. మీరు ఎలా వర్ణిస్తారు? మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు దాంట్లో పెట్టుకోండి. ఎలాగ ఓకల్ సార్ విత్ టీడీపీ, ఓటర్ సార్ విత్ వైసీపీ. ఓటర్ సార్ అంటే దట్స్ మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎమోషన్. క్యాస్ట్ వారు క్యాస్ట్లోనే ఉంటుంది కదా సార్. ఇప్పుడు కమ్మ కాపు అనుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. కృష్ణా జిల్లాలో అయితే రెడ్ల ప్రభావం పెద్దగా లేదు కదా, కమ్మ కాపు అనుకుందాం. అదే అన్న, ఇప్పుడు వీళ్ళు కమ్మ కాపు వీళ్ళలో ఉండే అన్రెస్ట్, వీళ్ళలో ఉండే భావోద్వేగము కింద ఈ 70% ఓటింగ్ చేసే పబ్లిక్ని ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది కదా రిజల్ట్ పైన ఇంపాక్ట్ చూపించేది. జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు సమాజంలో చాలా సెక్షన్స్ని ఎఫెక్ట్ చేసింది. ఉపాధ్యాయుల్లో కూడా ఇవాళ ఎస్సీస్ దాదాపు ఎస్సీస్ కానీ మిగతా వర్గాలు కానీ 20-25% పైన ఉన్నారు.
రిజర్వేషన్ తోటి ఉంటుంది ప్లస్ ఉన్నా లేకపోయినా మిగతా రిజర్వేషన్తో పాటు ఓపెన్ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళకి 25% ఉన్నారండి. వాళ్ళంతా కూడా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందులో బాగా విపరీతమైన అభిమానం ఉంటే తప్ప రాజశేఖర్ గారు జగన్ మీద తప్ప చేసే పరిస్థితులు. అలాగే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ దూరమైంది. జిల్లాలు కంప్లీట్ చేసిన అక్కడ నేను అంటున్నా మూడు మీ లెక్క 3 సీట్లు అండి. గుంటూరులో కూడా ఇవాళ మళ్ళీ 4వ సారి 5సారి ఆయన ఇబ్బంది అవుతుందని అనుకుంటే తప్ప మాచర్లో సీటు మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారా, గెలిచేటట్టు కనపడతా ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు టైగర్ గా ఫైట్ చేస్తున్నారు ఆయన. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆయన మీద వస్తే తప్ప ఆ సీటు సామాజిక పరంగా మిగతా పరంగా వైకాపాకు అనుకూలంగా ఉందండి. కానీ ఆయన అనుచరులో చీలుకు వచ్చి ఆయన మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకంటే 4 స్థానాల నుంచి ఉన్నారు కదండి, వస్తే తప్ప అది యాక్చువల్గా ఆయన అదర్ దన్ దట్ ఆయనకి పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఆయన మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉండొచ్చు. మాచర్లో మళ్ళీ టైట్ ఫైట్ సంకుల సమరం జరుగుతుందండి. ఆ సమరంలో కూడా ఇవాళ మళ్ళీ రెండింటికి 50-50% ఉండొచ్చండి. ఇవాళ బికాస్ ఆఫ్ వేవ్ కానీ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. నరసరావుపేట గోపిరెడ్డి గారు కనుక కలిపి తీసుకెళ్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండొచ్చు. అయినా సరే వాళ్ళ నరసరావుపేట అంటే ఆయన ఇప్పుడు మారుస్తారన్నారు. అందరూ కలిసి పనిచేసుకుంటే అక్కడ దాంట్లో వైకాపా